కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు మనకై సిలువపై మేకులతో కొట్టబడెను, మేకులతో కొట్టబడెను. గణదేవుడు మనపై తన ప్రేమను చూపెను, ప్రియమైన తన కుమారుని ఈ ధరకే పంపెను. గణదేవుడు మనపై తన ప్రేమను చూపెను, ప్రియమైన తన కుమారుని ఈ ధరకే పంపెను. ఎవరైతే దేవుని నమ్ముకుందురో వారు నశింతురు, ఎవరైతే దేవుని నమ్ముకుందురో వారు నశింతురు. కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు మనపై సిలువపై మేకులతో కొట్టబడెను, మేకులతో కొట్టబడెను. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో ఇలా రాయబడి ఉంది. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పుకొనుచున్నాను అనెను. ఈ చిన్న వాక్యం పరిశుద్ధ దేవుడు దీవించును గాక. ఆమేన్. నాయన ఇదిగో నా ప్రభు సిలువ ధ్యానం కోటాలు ఎంతగానో కాపాడుకొచ్చావు. మరి ఇదిగో నాయన మరి 7 మాటలు పలకటాకు బిడ్డలు సిద్ధపాటులో ఉన్నప్పుడు నువ్వు మాటలన్నిటిలో నువ్వు తోడుగా ఉన్నావు, బలపరుచావు. నరేషన్ నా బిడ్డ నిలబడతాడు, బిడ్డకి నోరుగా బొరగును మాట్లాడి దయగల అత్తంతో నింపి నిలబడి సత్య దయచేయమని నేను ఆమెను కనపరుచుకోమని యేసయ్య ఘనమైన నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి అలాగే దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఆరాధనకి వచ్చిన మీ చిన్నలు పెద్దలు మొదలుకొని మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి 7 మాటల్లో 5వ మాట ఈరోజు ఇక్కడ ఉండి ధ్యానించడానికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికే మహిమ. యేసుక్రీస్తు సిలువలో పలికిన మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమాప్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరనట్లు నేను దప్పుకొనిచున్నానని నేను ఈ మాటకు దేవుడు నా మదిలో నేను ధ్యానించగా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన, దేవుడు నీ వాక్యాన్ని నేర్చుకున్న మాటలు మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. ఈ మాటను మనం అధ్యయనం చేసినట్లయితే లేఖనములు నెరవేరినట్లు నేను దప్పుకొని ఉన్నానని వాక్యము సెలవిస్తుంది. ఈ మాటను మనం ఒక్కసారి లేఖనాలు మనం పరిశీలన చేస్తే కీర్తనలు 22వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. అలాగే కీర్తనలు 69వ అధ్యాయం 21వ వచనంలో మనం మరొక విధంగా చూస్తాం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చెరకును త్రాగనిచ్చిరి. ఈ వాక్యము మనం అధ్యయనం చేసినట్లయితే దావీదు రాసిన కీర్తన పాత నిబంధనలో ఈ విధంగా రాయబడి ఉంది. ఇప్పుడు మనం యేసుక్రీస్తు సిలువ వేయబడిన వచనం మనం చూస్తే యోహాను సువార్త కొత్త నిబంధనలో రాయబడి ఉంది. దీనికి ఈ పాత నిబంధనకు నూతన నిబంధనకి మధ్యలో మనం చూస్తే అనేక సంవత్సరాలు మధ్యలో ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యలో 500 సంవత్సరాలు డార్క్ ఇయర్స్ అంటే తెలుసా, ఒక చీకటి యుగం మాట అది.
యూత్ మీటింగ్లో పాల్ సోమన్ రాజు గారు ఈ విషయాలు మాకు ఆయన నేర్చుకున్న పాఠాలు ఇవి తెలియజేసేవారు. 5 సంవత్సరాలు పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యలో 5 సంవత్సరాలు చరిత్ర ఉంది. అంటే ఈ ముందు జరిగిన చరిత్ర ఇవి చూస్తే అనేక వేల సంవత్సరాలు మనం ఈ మాట ముందుగానే దేవుడు దావీదు రాసిన కీర్తనలో ఈ విధంగా దేవుడు తెలియజేశాడు. కానీ దేవుడు వాక్యం సెలవుస్తుంది, యేసుక్రీస్తు మనం అధ్యయనం చేస్తే లేఖనములు నెరవేరినట్లు ఇప్పుడు మన కీర్తన గ్రంథాలను చూసాం. దావీదు రాసిన కీర్తనలో 2 చోట్ల 22 కీర్తనలో 22:69లో ఈ విధంగా రాయబడి ఉంది. దేవుడు నెరవేర్చినట్లు లేఖనాలు నెరవేర్చడం అంటే దేవునికి అది ఒక తపన, అదొక ఆరాటం అని చెప్పాలి. ఇంకా ఒక రకంగా మనం చూస్తే ఒక శరీరధారిగా మనం చూస్తే ఆ సిలువ వేయబడిన సమయం అంటే ఏ సమయాన్ని సిలువేస్తారో, ఏ సమయాన్ని ఆయన మరణిస్తారో యేసుక్రీస్తుకు ఆల్రెడీ ముందే తెలుసు. కానీ ఉదయం నుంచి కూడా ఎన్ని కొరడాలతో హింసించి గాయపరచబడి రక్తము కార్చబడి దేవుడు సిలువ చేసే ప్రాంతానికి నడిపించబడి ఎంతో వేదన చెందుంటారు. ఒక రకంగా మానవాళిగా మనం చూస్తే ఒకవేళ శరీరధారిగా మనం దేవుణ్ణి పరిశీలన చేస్తే కొరడా దెబ్బ కొడితే ఆయన శరీరంలో ఒకటి తక్కువ 39 కొరడా దెబ్బలు ఆయనకి విధించారు. ఒక కొరడా దెబ్బ తగిలితేనంటండి ఆ శరీరం అంతా గాయాలైపోద్దంట, అంత చాలా భయంకరమైనది. ఈ శిక్ష యేసుక్రీస్తుకు ముందు చాలామందికి విధించబడింది. ఆ యేసుక్రీస్తుకు చాలామందికి విధించబడినప్పుడు ఆ యొక్క భరించలేక వారు కేకలు పెడితే ఆ కేకలకు మైండ్ బ్లాక్ అయిపోవడం, రక్త నరాలు దెబ్బతినడం, వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోవడం జరిగింది. కొంతమంది అయితే చనిపోవడం కూడా జరిగింది. కానీ దేవుడు ఆ వేదనను భరించి సిలువలో ఆయన యొక్క లేఖనములు నెరవేర్చడానికి సిలువ వరకు ఆయన చేరాడు, సిలువలో మరణించాడు. అదే రీతిగా మనం సంఖ్యాకాండం 20:11 చూస్తే ఇశ్రాయేలీయులు ప్రజలు దప్పిక కొన్నప్పుడు దేవునికి వాళ్ళు శోధించినప్పుడు యేసుక్రీస్తు దేవుని మోషేతో మాట్లాడుతూ ఆ యొక్క బండను కొట్టమన్నప్పుడు బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు. ఆయన దప్పికొనడు కానీ దప్పికను తీర్చే దేవుడు ఆయన. అవునండి, నమ్మిన వారి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. దప్పికను తీర్చే దేవుడు. ఆ రోజు ఎంతోమందికి దప్పిక తీర్చాడు. కానీ ఆయన దాహం శరీరానికి సంబంధించిన దాహం కాదు, ఆయన దాహం ఆత్మకు సంబంధించిన దాహం. ఆయన దాహం ఏంటంటే నశించిపోతున్న ఆత్మను రక్షించడమే ఆయన దాహం. నశించిపోతున్న వారిని రక్షణ పొంది దేవుని సన్నిధిలో నిలబడిన వారిని ఇంకా ఆత్మీయ స్థితిలో బలపరిచి దేవునికి మరింత దగ్గరగా చేర్చాలి, నిత్య రాజ్యానికి వారసులుగా చేయాలని ఆ దేవుని యొక్క దాహంగా మనం ఈ సమయంలో మనం చూస్తాం. అదే రీతిగా మనం మరొక చోట మరి ఏ రీతిగా ఆత్మను రక్షిస్తాడు అనే ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే యోహాను సువార్త 4:4 సమరయ అనే ఊరిలో సుకార్ అని ఒక ఊరిలో యేసుక్రీస్తు వెళ్ళినప్పుడు సమర స్త్రీ ఇంచుమించు 12 గంటల సమయానికి నీళ్ళును యాకోబు బావు దగ్గర నీళ్లు చేదడానికి వెళ్తే అక్కడ అక్కడ ఉంటారు. యేసుక్రీస్తు వెళ్ళి అక్కడ ఫస్ట్ ఆమెతో ఏ రీతిగా మాట్లాడతారంటే ఆమెతో కాన్వర్జేషన్ ఎలా ఉంటుందంటే ఒక మాట ఉంటుందండి, నాకు దాహమును కిమ్మని అడుగుతాడు. ఫస్ట్ ఆయన మాట్లాడిన మాటల ఆమెతో నాకు దాహానికి నీళ్లు ఇవ్వమని అడుగుతారు. కానీ ఆయన నీళ్లు తాగినట్లు కానీ ఎక్కడ మన లేఖనాల్లో ఉండదు. దాహానికి నీళ్ళు ఇమ్మని అడిగితే తర్వాత ఆమెతో మాట్లాడతారు దేవుడు. ఆమె యొక్క జీవితాన్ని బయట పెడతారు. నువ్వు చేసిన పాపాలు, ఆయనకు ఉన్నటువంటి పెనిమిట్ల కోసం ఆమె యొక్క జీవిత చరిత్ర అంత దేవుడు మాట్లాడి ఆమెను రక్షణ వైపు నడిపిస్తారు. అవునండి, ఏమన్నా వింటున్నారా? చాలామంది ఎవరైతే వింటున్నట్టుగా లేదు. 3 రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నాను చెప్దామని, కానీ కొంచెం 1-2 నిమిషాలు వింటే నేను సంతోషంగా ఫీల్ అవుతాను. ఆ రీతిగా మాట్లాడినప్పుడు ఆ యొక్క సహోదరి రక్షణలోకి నడిపించబడుతుంది. ఆమె కలిగి ఉన్న పాత జీవితాన్ని విడిపించబడుతుంది. అంతేకాకుండా అనేక మందికి ఆ చుట్టూ ఉన్న ఎవరైతే ఆమెని హింసించారో, ఆమె దొరికితే కొట్టి చంపేద్దాం అనుకున్నారో వాళ్ళందరికీ దగ్గరికి ధైర్యంగా వెళ్ళి ఆమె తప్పు నొప్పుకుని క్షమాపణ ఉంది వాళ్ళందరినీ యేసుక్రీస్తు వైపు నడిపించి స్వార్థను అందించింది. అవునండి, దీన్ని బట్టి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క దాహం ఆత్మను రక్షించడమే. అదే రీతిగా చూస్తే
రక్షింపబడని ఎంతమంది అయితే ఉంటున్నారో, దేవుని యొక్క ప్రేమ గురించి నేను చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రేమ ఎలా ఉంటుందంటే, మనలో ఇక్కడ చాలామంది రక్షణ లేని వారు కూడా ఉన్నారు, రక్షణ పొందిన వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రేమ ఎలా ఉంటుందంటే, నరకపు అంచుల వరకు వెళ్ళిపోతే, అంచుల్లో చివరి ఒక అడుగు నరకంలో మనం వేస్తామని అనుకుంటే, అక్కడ వరకు కూడా యేసు మన చేయి పట్టుకుని బ్రతిమాలుతాడంట. వచ్చేయి, నా వెనక్కి వచ్చేయి, నా దగ్గర నిత్య జీవం ఉంది, జీవనది ఉంది, నువ్వు నా వెనక్కి వచ్చే, నన్ను నమ్ముకో, నన్ను ఆరాధించు, నన్ను స్తుతించు, నిత్య జీవానికి వారసులుగా చేస్తానని ఆ చివరి క్షణం వరకు దేవుడు బతిమాలుతాడంట. అక్కడ కూడా మనకు దేవుని కాదని విడిచిపెట్టబడితే నరకంలోకి వెళ్తాం. ఈ విధంగా దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. దప్పుగను వారలా రండి, ఆయన యొద్ద జీవజలాలు ఇస్తారంటున్నాడు ఆయన. జీవజలం అంటే మనం పరిశీలన చేస్తే రక్షించబడతా ఆయన యొక్క దాహమైన ఏదైనా కూడా రక్షించబడతాం. లేఖనములు నెరవేర్చినట్లు అన్న వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే, ఎప్పుడో దావీదు కీర్తనలో ఎప్పుడో రాయబడింది, లేఖనములు నెరవేర్చబడతాయి. కొత్త నిబంధనలో నెరవేర్చబడ్డ యేసుక్రీస్తు కేవలము లేఖనములు నెరవేర్చడానికి వచ్చాడు, లేఖనములు నెరవేర్చాడు. ముందు మనం పాత నిబంధనలు మనం చూస్తే అనేక చోట్ల కన్యక మరియ గర్భవతికి యేసుక్రీస్తు జన్మిస్తాడు, ఇవన్నీ చూసి అవన్నీ లేఖనములు నెరవేర్చబడ్డాయి. ప్రస్తుత దినాల్లో మనం ప్రకటన గ్రంథంలోకి వెళ్తే, నేను వాక్యం చెప్పట్లేదు, ప్రకటన గ్రంథానికి వెళ్తే ప్రకటన గ్రంథంలో కూడా ఇంకా నెరవేర్చబడవలసినవి ఉన్నాయి. ఇవి నెరవేర్చబడాలంటే యేసుక్రీస్తు రెండవ రాకడ సమీపంలో జరుగుతాయి, ఆయన రాకడొచ్చు పర్యంతం జరుగుతాయి. ప్రస్తుత దినాల్లో జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రపంచ దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. బైబిల్లో ఉంది, నా రాకడ ముందు జనముల మీదకి జనము, రాజ్యముల మీదకి రాజ్యము లేస్తారని వాక్యం సెలవిస్తుంది. అనేక తెగుళ్ళు వస్తాయని ఉంది. ఆయా ప్రపంచ దేశాల్లో అనేక తెగులు చేత ఎంతోమంది బాధించబడుతున్నారు. కరోనా మనల్ని అందరినీ వ్యాపించింది, అదొక తెగులు మనల్ని ఇబ్బంది పెట్టింది. ఇంకా వాక్యము నెరవేరుతుంది. అంతేకాకుండా యేసుక్రీస్తు వచ్చి ఆయన రాకడ వచ్చి వెళ్ళిన తర్వాత ఈ భూమి మీద 7 ఏళ్ళు శ్రమల కాలం, 3 ఏళ్ళు అధిక శ్రమల కాలం ఉంటుంది. ఇవన్నీ నెరవేర్చవలసినవి నెరవేరుస్తాడు దేవుడు. ఎప్పుడో ఒక 1000 సంవత్సరాల క్రితము కీర్తనల గ్రంథంలో రాయబడినట్లుగా లేఖనములు నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానని వాక్యము చెప్పింది. అదే రీతిగా కొత్త నిబంధనలు ఈ విధంగా దేవుడు ఆ యొక్క లేఖనములు నెరవేర్చాడు. ఆయన ఆరాటము, ఆయన యొక్క దప్పిగా ఆత్మలను, నశించిపోతున్న ఆత్మలను రక్షించబడిన వారిని సహితము లోకంలో కలవడకుండా ఆయన దరి చేరినప్పుడు ఆయన కొరకు, ఆయన రాజ్యానికి చేరవలసిన మనమే. మనం చూస్తున్నాం, ఇంతలో కనబడి అంతలో ఆవిరి వంటి జీవితాలు మన జీవితాలు. ఈరోజు మనది, రేపు మనది కాదు, ఎప్పుడు ఎలా ఉంటామో తెలీదు. కాబట్టి చెప్తున్నాను, మన మధ్యన ఎవరైనా రక్షణ లేని వారు ఉన్నారేమో, మన కుటుంబంలో ఎవరైనా దేవుని ఎరగక ఎవరైనా ఉన్నారేమో, దయచేసి వారితో మాట్లాడండి. అంచె దినాలు, దుర్దినాల్లో మనం ఉన్నాం. దేవుడు రాకడ అతి సమీపంగా ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతున్న దినాలు ప్రభుత్వాలు కూడా యేసుక్రీస్తును సువార్తను ప్రకటించడానికి అనేక రీతులుగా ఆటంకపరచాలని ప్రభుత్వాలు పన్నుతున్నాయి. వాక్యము కూడా ఈ యొక్క పాయింట్ కూడా రాయబడి ఉంది. కొన్ని రోజుల్లో మనము బైబిల్ పట్టుకుని ఈరోజు మందిరానికి చక్కగా వచ్చాం, అలా మనల్ని రానివ్వరండి, మందిరంలో ప్రార్థించినవరండి, మన ఈ వాక్యం బైబిల్లో అంటించేస్తారండి, కనబడినవి ఇవన్నీ వాక్యంలో ఉన్నాయి, ఇవన్నీ నెరవేర్చబడుతున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? మన చుట్టూ ఉన్న మన కుటుంబాన్ని మొదటిగా రక్షణలోకి నడిపించాలి. మన ఇంట్లో ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వారి బాధ్యత మనపై దేవుడు ఉంచాడు. దేవుడు ఈరోజు మొదటిగా నన్ను ఏర్పాటు చేసుకుని రక్షణనిచ్చి నిత్య జీవానికి వారసులుగా చేసింది నీ ద్వారా నీ కుటుంబానికి రక్షణను నడిపిస్తావని. నీ కుటుంబంలో ఎవరైతే రక్షణ లేరో వారికి నువ్వు స్వార్థను ప్రకటించాలి. ముందుగా వారికి స్వార్థను ప్రకటించాలంటే క్రీస్తు ప్రేమ మొదటగా మనలో ఉండాలి. మన ద్వారా క్రీస్తు ప్రేమను మన కుటుంబీకులు పరిచయం చేయాలి. వారు విసిగిస్తారు, రానంటారు, ప్రార్థన చేయాలి. మన ఫంక్షన్ జరిగితే మన కుటుంబంగా ఎలా తీసుకెళ్తాం? ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ జరిగిందండి, మన పుట్టింటి వాళ్ళే, కానీ భర్త రానంటున్నాడు. అయ్యో రాకపోతే మా అన్నయ్య ఊరుకోడు, ఒక్కసారి గంట ఇల్లు ఇచ్చేద్దాం, బాధపడతారు, మళ్ళీ వెళ్ళాం కదా అని ఎలా చెప్తాం? ఎలా అయినా ఫంక్షన్ తీసుకెళ్తాం.
లేదా మనకు నచ్చినవి ఉన్నాయి లోకంలో. మనకి ఏదైనా బంగారం కావాలి, ఏదైనా కావాలి, మన భర్తతో మన కుటుంబకులతో ఎలా మాట్లాడతాం మనకి ఇది కావాలని. కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది మన కుటుంబాన్ని రక్షణ వైపు నడిపించడమే. ఇది యొక్క ప్రధానమైన ముఖ్యం. దేవుడు కేవలము మన కొరకు మరణించాడండి. ఈ గుడ్ ఫ్రైడే రోజు చెప్తున్నాను, ఎవరైనా రక్షణ లేనివారు మన మధ్యన ఉన్నా, మన కుటుంబీకులో ఉన్నా, దయచేసి ఇదొక మంచి రోజు కాబట్టి మీకు ఎవరైనా రక్షణ కావాలి, అంచె దినాలు, దుర్దినాలు, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. మనకి ఇంకా వచ్చే 2-3 నెలలు, 5-6 నెలల్లో ఉపవాస ప్రార్థనలు వస్తాయి, క్రిస్మస్ వస్తుంది, మళ్ళీ న్యూ ఇయర్ వస్తుంది. అప్పుడు తీసుకుందాం లేదు రక్షణ, ఇంకా సమయం ఉంది కదా అని అనుకోవచ్చు. కానీ సమయం లేదు. ఎప్పుడు దేవుడు వస్తాడో తెలీదు. సమయానికి ముందు పక్కన పెడితే మరణము మనల్ని ఎప్పుడు వెంటాడుతుందో తెలీదు. కాబట్టి దేవుడు ఈరోజు నా నోటి ద్వారా ఈ విధంగా మాట్లాడిస్తున్నాడు. ఖచ్చితంగా ఎవరికైనా రక్షణ లేకపోతే మీ కుటుంబకుల్లో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, ఇక్కడ ఉన్న ఎవరైనా కూడా రక్షణను నిర్లక్ష్యము చేయకుండా దేవుడు మన కొరకు లేఖనాలను నెరవేర్చడానికి ఏ రీతిగా తప్పుకొని ఉన్నాడో, లేఖనమును రక్షించిన కొరకు రక్షణ లేని వారికి రక్షణను ఇవ్వాలని ఏ రీతిగా ఆయన దప్పికొని ఉన్నారో, ఆయన దప్పికను ఈరోజు మన సిలువ ధ్యానముగా మనం భావించి ఆ యొక్క మనస్సును ఆయనకు అంగీకరించి నిర్లక్ష్యము చేయక, ఆలస్యము చేయక, దేవుడు త్వరలోనే ఉన్నాడని ఒక నమ్మకము కలిగి రక్షణ వైపు మనం నడవాలని, రక్షణ పొందిన మనము కూడా పరిశుద్ధత కలిగి మన హృదయాన్ని దేవునికి మరింత దగ్గరగా ఇవ్వాలని. హృదయంలో చాలామంది అండి అన్నీ ఇస్తారు దేవుడికి. ఏదైనా కార్యక్రమం జరుగుతుందంటే వారంతగా సహాయం చేస్తారు, ఏదైనా పని చేస్తున్నామంటే సంఘం తరపున సహాయం చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ హృదయాన్ని మాత్రం దేవుడికి ఎవరు. అన్నీ చేయాలి, మంచిది, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవునికి మనకి మధ్య ఏ పాపము ఉండకూడదు. ఆ పాపము లేనప్పుడే దేవుడు ఈరోజు వస్తే, యేసయ్యా నేను నీ సన్నిధిలో ఉంటానయ్యా ఉండాలి. మనం విడిచిపెట్టబడితే ఈ భూమి మీద జరిగే పరిణామాలు మనం తట్టుకోలేం. గడిచిన 4 రోజుల నుంచి ఎండలు విపరీతంగా ఉన్నాయి. దేవుడు విడిచిపెడితే నరకంలోకి వెళ్ళిపోతే ఇంకా దారుణమైన మన అగ్నిలో కాల్చబడతాం. పరిస్థితులు అనుకూలంగా లేవు. ఈ భూమి మీద మనకి ఒక చిన్న గాయం అయితేనే మనం తట్టుకోలేం. నరకంలో యుగయుగములు కాల్చబడతాం. అక్కడ పళ్ళు కొనుక్కోవడం, ఏడుపులు తప్ప ఇంకేముండవు. కానీ దేవుడు ఈరోజు ఎందుకు నేను రాసుకున్నది ఒకటి, నేను చెప్పింది ఒకటి, కానీ ఎందుకు ఈ రీతిగా చెప్తున్నాడో నాకు తెలియదు. కానీ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. దేవుని యొక్క రాకడలో మరింత దగ్గరగా దేవునికి మనం అందరం కలిసి జీవించాలి. మన ఆత్మీయ స్థితిని ఇంకా దేవుని కొరకు బలముగా నాటుకోవాలి. మన కుటుంబాన్ని ఎవరైతే నశించిపోతారో వారందరినీ దేవుని వైపు నడిపించాలి. అంతేకాకుండా రక్షణ పొందిన బిడ్డలు ఈరోజు మన మందిరానికి వస్తే మన మందిరము ఖాళీ ఉండదు. కానీ అనేక మంది నిర్లక్ష్యంగా ఉన్నారు. నా మందిరంలోకి వచ్చిన నాకు అదే బాధ అనిపించింది. కానీ మన కుటుంబంలో మన కుటుంబీకులే వారందరితో మాట్లాడండి. దుర్దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, దయచేసి మందిరానికి వెళ్దాం 1 గంట అని మీ వంతుగా మీ కుటుంబాన్ని మాత్రమే మీరు సువార్త ప్రకటించడం పక్కన పెడితే ఫస్ట్ మన కుటుంబాన్ని మందిరానికి నడిపిద్దాం. ఎందుకంటే దేవుడు వస్తాడు. మనం ఆయన మధ్యాకాశంలో వచ్చినప్పుడు మనం కుటుంబంగా ఎత్తబడాలి. ఫంక్షన్కి వెళ్తే కుటుంబంగా వెళ్తాం, కానీ దేవుని రాజ్యానికి కూడా మనం కుటుంబంగా వెళ్ళాలి. ఆయన సన్నిధిలో స్తుతించబడాలి. ఇటు కృప, ఇటు కనికరము మనకు, మన సంఘానికి, సంఘ బిడ్డలకు నిత్యము అనుగ్రహించబడును గాక. ఆమేన్. కలుగునుగాక. హల్లెలూయా చెప్దామా? 2 చేతుల పైకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. మరి చక్కని మాట వివరించిన నరేష్కి ప్రత్యేక వందనాలు. మరి 6వ మాటలోకి వెళ్దాం.